హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. జూన్ 7th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, జర్దోజీ రింగ్, 3mm చమ్కీ, 2mm రౌండ్ క్లిప్ స్టోన్స్, కట్ బీడ్స్, యాంకర్ థ్రెడ్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, జెరీ థ్రెడ్, బీడ్స్ స్టిచ్ చేయడానికి నార్మల్ షోయింగ్ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ మధ్యలో స్టెమ్కి జర్దోజీ రింగ్ కంటిన్యూషన్లో స్టిచ్ చేస్తున్నాను. తర్వాత బార్డర్లో కూడా 1 లైన్ కంటిన్యూషన్ జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత లీవ్స్ని కూడా మనం ప్యాడెడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవడానికి పైపింగ్ థ్రెడ్కి బదులుగా నేను జర్దోజీ రింగ్ని లోపల స్టిచ్ చేసి దీని మీద నుంచి స్లాంటింగ్ అంటే లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి జర్దోజీ రింగ్స్తో లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. సో కొంచెం పఫీగా రావడం కోసం మనం ఇక్కడ కింద జర్దోజీ రింగ్ని యూజ్ చేసాము. మీకు ఇంకా పఫీగా కావాలి అని అనుకుంటే పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. మిగిలిన లీవ్స్ని కూడా మనం ఇదే విధంగా జర్దోజీ ప్యాడెడ్ లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఒక 3mm చమ్కీ కట్ బీడ్ తీసుకుంటూ ఒక్కొక్క పెటల్ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. 3mm చమ్కీ, ఒక కట్ బీడ్, ఇలా ఫ్లవర్స్ మధ్య అంతట్లో స్టిచ్ చేసేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ యూజ్ చేసి ఈ ఫ్లవర్స్కి బార్డర్ లాగా స్టెమ్స్కి, లీవ్స్కి కర్వ్స్ దగ్గర 2 లైన్స్ వచ్చేటట్టు మొత్తం జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డిజైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో కూడా 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది జెరీ థ్రెడ్తో వేసుకోవాలి. తర్వాత ఫ్లవర్ మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేసి 2 రౌండ్స్ తిప్పి నేను ఫ్రెంచ్ నాట్ అనేది మధ్యలో వేస్తున్నాను. ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్రెంచ్ నాట్ వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ
లీవ్స్కి మధ్యలో జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ లీవ్స్ మధ్యలో కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది వద్దు అని అనుకుంటే సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. నేనైతే లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మొత్తం ఫ్రెంచ్ నట్స్ లాంగ్ ఫ్రెంచ్ నట్స్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న గ్యాప్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 2 mm రౌండ్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ముందుగా స్టిచ్ చేసుకున్న లీవ్స్ మధ్యలో కూడా ఒక లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా హ్యాండ్స్కి వేసేసుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ ఉన్న బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.